ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీగడ తీసి తోడేసినాను. ఒక 15 days 16 days అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి నెయ్యి తయారు చేస్తాను. ఇదిగోండి, ఒక బాక్స్, ఒక గిన్నె, స్టీల్ గిన్నె నిండా అయింది. ఇది మిక్సీలోకి వేసేసి మిక్సీ పడతాను. మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టే ఇదంతా ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఇది 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత నెయ్యి వాసన రాదు శుభ్రంగా కడితే. మీగడ మిక్సీ మొత్తం పట్టినాక వెన్న ఎంత అయింది, శుభ్రంగా కడుక్కున్నాక నెయ్యి తయారవుతుంది. మిక్సీ కూడా కడిగేసి నీళ్ళు పోస్తున్నాను. మీగడ మూడోసారి, మీగడ కాదు వెన్నె, మూడోసారి కడుగుతున్నాం. ఆ తర్వాత పొయ్యి మీద పెడతాం. ఆల్రెడీ కడిగి బాండీలో వేసుకున్నాం. మళ్ళీ బాండీల నుంచి తీసి గిన్నెలో వేసి కడుగుతున్నాం. వెన్న మొత్తం రెడీ అయినాక బాండీలోకి వేసి పొయ్యి ముట్టిస్తున్నాను. ఇది కరిగినాక నెయ్యి ఎలా తయారైందో చూపిస్తాను. మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే రవ్వ వస్తుంది. నెయ్యి రెడీ అయింది. 4 ఇలాచీలు, 2 ఇంచుల చెక్క నెయ్యిలో వేసేయాలి. కొద్దిసేపు ఒక 5 minutes మరిగినాక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇది వేస్తే నెయ్యి మంచి వాసన వస్తుంది అన్నమాట. నా దగ్గర తమలపాకులు లేవు, అందుకే ఇలాచీ చెక్క వేసాను. నెయ్యి రెడీ అయింది. నేను డబ్బాలకు ఎత్తి పెడుతున్నాను.